కాలం నుంచి కూడా మీరు కేసీఆర్ గారితోనే ఉన్నారండి. మరి ఇప్పుడు కేసీఆర్ గారి పస తగ్గింది అనొచ్చా? అమ్మా, ఉద్యమ కాలం నుంచి కూడా మీరు కేసీఆర్ వెంటే ఉన్నారు, అప్పటి నుంచి కూడా చూసుకుంటే. మరి ఇప్పుడు కేసీఆర్ గారి పస తగ్గింది అనొచ్చా? కేసీఆర్ గారి పస తగ్గింది అనొచ్చా? వ్యక్తుల పస అట్లా ఉండదమ్మా. ఇది ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంటుంది నాయకత్వం ఎప్పుడు కూడా. అంతే తప్ప వ్యక్తులకు సంబంధించినటువంటిది కాదు. మీరు మళ్ళీ వ్యక్తులకు దాన్ని చిన్నగా చేసి డౌన్ సైజ్ చేసి చూసేటువంటిది. నిరంజన్ రెడ్డి గారు అమ్మాయి అడిగిన క్వశ్చన్లో అర్థం ఏంటంటే, ఒకప్పుడు కేసీఆర్ మాటలు తోటాల్లో ఉండేవి, కానీ మొన్న ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ ఆ తోటాలు ఎందుకు రావడం లేదు? అన్ని అమ్ముల పొదల్ని ఒకసారి వదులుకుంటామండి. అమ్ముల పొదలు కొన్ని దాచిపెడతాం కదా, సందర్భాని కోసం, కాలానుగుణంగా వాడడం కోసం దాచిపెట్టుకుంటాం కదా. కవిత లిక్కర్ స్కామ్ పై మీ అభిప్రాయం ఏంటండి? ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పినాం కదమ్మా. స్కామ్ ఏముందమ్మా దాంట్లో? ఆ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. ఏ ప్రభుత్వాలైనా పాలసీలు చేస్తాయి. ఆ పాలసీ తప్పా ఒప్పా అనేటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. ఓ ఏజెన్సీని పెట్టి తప్ప అని ఎట్లా చెప్తారండి? ఇది కూడా పార్టీకి పెద్ద డ్యామేజ్ అనొచ్చా? డ్యామేజ్ అని నేను అనను. వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి ఒక అంశంగా, ఒక అస్త్రంగా పనికొచ్చింది. చాలా అస్త్రాలతో పాటు అదొక అస్త్రంగా పనికొచ్చింది. విద్యుత్ కొనుగోలు విషయంలో న్యాయ వ్యవస్థను తప్పుబట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కానీ కవిత లిక్కర్ కేసులో మాత్రం న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయబద్ధంగా పోరాడతామని అన్నారు. ఇందులో కమిషన్ వేయడం అనేటువంటి దాన్నే బేసిక్గా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉండగా, చట్టబద్ధమైనటువంటిది ఉండగా, చట్టబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, పాలసీల మీద కమిషన్ వేయడమే కరెక్ట్ కాదని ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను మేము పోస్ట్ చేసినాం. దీన్ని ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులు దీన్ని నిర్ధారించలేరు. దీని నిర్ధారణ సుప్రీంకోర్టులో జరగాల్సి ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, కమిషన్కు నియమించబడినటువంటి వ్యక్తి న్యాయకోవిధులు, రిటైర్డ్ జడ్జు. దురదృష్టవశాత్తు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినారు. అది మాకు ఆక్షేపణీయం. అదే విషయం కేసీఆర్ గారు చెప్పినారు, దాంట్లో తప్పేం లేదు. సార్, నిరంజన్ రెడ్డి గారు, కవిత జైలుకి వెళ్ళి 100 రోజులు అవుతుంది ఇప్పటికీ, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటివరకు వెళ్ళి పరామర్శించలేదు. ఎందువల్ల? అదండి, పోతే ఎందుకు పోయినరంటారు కదా మీరే. అది ఇప్పుడు కేసీఆర్కు నా సాంగత్యం కేసీఆర్తో ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి, అంతకంటే ముందు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు 30 ఏళ్లుగా చాలా క్రియాశీలకంగా కేసీఆర్తో నాకు అనుబంధం ఉంది. వ్యక్తిగతంగా, రాజకీయంగా అనుబంధం ఉంది. ప్రభుత్వంలో ఆయన వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించారు ఎప్పుడు కూడా. అది కుటుంబ సభ్యులు కావచ్చు, సహచరులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. తెలంగాణ అంశంగా కేంద్రీకృతమై ఉండేటువంటి సమకాలీన అంశాలు తప్ప మిగతా వాటిని అసలు ఆయన పట్టించుకోడు, ఖాతరు చేయడు. ఇది చాలామందికి తెలియదు. వ్యక్తుల గురించి ఏదో ఆలోచిస్తారని, లేకుంటే వాళ్ళ ఉన్నతికో, వాళ్ళ యొక్క అధోగతికో ఏదో ఆయన ప్లాన్ చేస్తారని, ఇదంతా శుద్ధాబద్ధం. ఆయన ఫోకస్ అంతా కూడా ఇష్యూ బేస్డ్గా ఉంటుంది. తెలంగాణ ఫోకస్డ్గా ఉంటుంది, ఇష్యూ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి కవితను ఒక కూతురుగా సహజంగానే ఏ తండ్రికైనా ఉండేటువంటి ఆ వాత్సల్యము, ప్రేమ, బాధ ఉంటుంది ఆయనకు. అంత మాత్రం చేత దానికోసం బెంబేలు ఎత్తిపోయి ఏదో మొత్తం రాజకీయ పార్టీని, సమాజాన్ని పణంగా పెట్టి ఏందో ఆతృత పడేటువంటి చిన్న మనిషి కాదు కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది సార్. సో అంటే 5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో కేసీఆర్లో భయం మొదలైతే అనుకోవచ్చా? భయం లేదు. రాజశేఖర రెడ్డి 26 మంది ఉన్నప్పుడు 10 మందిని రాజశేఖర రెడ్డి లాక్కుంటే, 16 మంది ఉన్నప్పుడు 10 మందిని రాజశేఖర రెడ్డి లాక్కుంటేనే మేము భయపడలేదు. ఇదో పెద్ద విషయమా అమ్మ? ఇటువంటివన్నీ వాళ్ళ దృష్టిలో సుడిగుండాలు, పెద్ద తుఫాన్లు. మా దృష్టిలో అవన్నీ చాలా చిన్న అంశాలు. కాంగ్రెస్లోకి మీరు ఎప్పుడు వెళ్తున్నారు? కాంగ్రెస్ మీకేమైనా ఆఫర్ చేసిందా? ఏమ్మా? కాంగ్రెస్లోకి మీరు ఎప్పుడు వెళ్తున్నారు? అటువంటి మాట అడిగే సాహసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేయరు. నా గురించి అయితే చిట్ట చివరి తెలంగాణ జెండా కప్పుకొని పాడే ఎవరైనా భవిష్యత్తులో నా అభిమానులు, లేకుంటే శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మోస్తే తెలంగాణ జెండాతో మోయబడేటువంటి పాడే నాదే ఉంటుంది. మీరు వెళ్తారని కాదు, వాళ్ళందరికీ మీరు పిలుస్తున్నారు కాబట్టి మీకేమైనా అట్లాంటి ఆఫర్ వచ్చిందా? అప్సైడ్ సార్, ప్రతి నాయకుడు ఇదే చెప్తాడు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇదే మాట అన్నారు, నేను చనిపోతే నా పైన టీడీపీ జెండా కప్పాలని. తర్వాత ఆయన పార్టీ మారారు, మీ పార్టీకి వచ్చారు, కాంగ్రెస్కి వెళ్ళారు. ఆయన అడగాలి, అందరి వ్యక్తిత్వాలు ఒకటి కావు కదా. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న కూడా ఏమన్నారు అంటున్నాను, అందరి పోయినటువంటి వాళ్ళ నిబద్ధతను మాకు అంటగట్టి ఆలోచించకండి. అది వాళ్ళని అడగాల్సినటువంటి ప్రశ్నలు, వాళ్ళ వ్యక్తిత్వం. అది వాళ్ళని బెరీజ్ వేసుకోవాలంటే వాళ్ళని అడిగి బెరీజ్ వేసుకోవాలి. వాళ్ళ విషయంలో, వాళ్ళ వ్యక్తిత్వం విషయంలో నేనేం చెప్పాను ఇప్పుడు. అలా మీకు ఏమైనా కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చిందా? నాకు రాదండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అన్టచ్డ్ ఫెలోని నేనే మా టీఆర్ఎస్ పార్టీలో. ఓకే, రెడ్డి గారు, ధరణి విషయంలో చాలా తప్పులు జరిగినాయి. చాలా బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా భూములు మార్చుకునే ప్రయత్నం జరిగింది. కొండలకు, గుట్టలకు కూడా డబ్బులు ఇచ్చేశారు, దాన్ని మార్పులు చేస్తున్నారు. ఈ మార్పులు మీరు అంగీకరిస్తారా? చంద్రమౌళి గారు, నేను ఏమంటున్నానంటే
చట్టపరమైనటువంటి అంశాలలో కొన్ని మార్పులు చేసినప్పుడు ఒక కేసీఆర్ కూర్చొని రాసిన డ్రాఫ్ట్ కాదు అది. రెవెన్యూ సెక్రటరీ ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు, లా సెక్రటరీ ఉంటారు, లీగల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకుంటారు, అన్నీ చేసిండ్రు. ధరణి అనేటువంటిది మనం ఇన్ని ఆప్షన్స్ పెడితే ప్రజలకు సంబంధించినటువంటి లావాదేవీలన్నింటికి, భూ సంబంధిత అంశాలన్నిటికీ ఈ ఆప్షన్స్, ఈ మాడ్యూల్స్ సరిపోతాయని మనం కొన్ని పెట్టినాం. ఆచరణకు వచ్చేటప్పటికి కొన్ని అవసరం ఏర్పడ్డాయి కొత్తగా, ఇంకా అదనంగా చేర్చవలసినవి. అవి నిరంతరం అనుభవాన్ని బట్టి నిరంతరం చేర్చుకుంటూ పోతాం. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ధరణి అనేటువంటిది తప్పని ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అంటలేదు. ఒకవేళ వాళ్ళు ఎన్నికల సమయంలో అన్నదే నిజమైతే, ఎన్నికల సమయంలో ఏమన్నారు, ధరణిని తీసి బంగాళాఖాతాలో వేస్తామన్నారు. మనం 7 నెలలు వెళ్ళిపోయింది, 8 నెలలు పడుతున్నాం వారం అయితే. మరి రేవంత్ రెడ్డి గారు ధరణిని బంగాళాఖాతంలో ఎందుకేయలే? దాంట్లో అవసరమైన మార్పులు చేర్పులు మాత్రం, ఇది మేము ఆనాడు చెప్పినాం, ఇవాళ చెప్తున్నాం, అదే మాట ఇలా కాంగ్రెస్ చెప్తా ఉంది. ధరణిలో అవసరమైన మేరకు మార్పులు చేర్పులు 1. 2, కొండలగుట్టలు 7 నెలలు అయింది కదండి ఈ సర్కారు వచ్చి. ఫలానా ఊర్లో ఫలానా సర్వే నెంబరు ఫలానా చంద్రమౌళి గారిది, ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది కొండలకే ఇచ్చిండ్రు, కాబట్టి ఈయన తప్పుగా తీసుకున్నాడు, కాబట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఈయన నుంచి తిరిగి వాపస్ రికవర్ చేస్తున్నామని అనొచ్చు కదా ప్రభుత్వం. ఎందుకంటలేదు? చేతనైతలేదా? చట్టం తెలుస్తలేదా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.